దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన తన శిష్యులకు కనిపించి 40 రోజులు వారితో గడిపి వారికి అనేకమైనటువంటి పరలోకమైనటువంటి వర్తమానాలు వారికి నేర్పించి వారిని బలపరిచి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత శిష్యులతో చెప్పాడు, అయ్యా, నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళిపోవుట మీకు క్షేమకరమే. నేను వెళ్ళి నా తండ్రిని వేడుకొని మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని యేసయ్య తన శిష్యులకు కొన్ని మాటలు చెప్పి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడట. ఆరోహణమైన తర్వాత ఇక 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిన తరువాత ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారము ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావటము జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత శిష్యులు అందరూ కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. మొదటిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వారు 128 మంది. 128 మంది పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత రెండవదిగా 3000 మంది పొందుకున్నారు. 3000 మంది పొందుకున్న తరువాత 5000 మంది పొందుకున్నారు. 5000 మంది పొందుకున్న తరువాత ఇక ప్రజల్లో అందరిలో కూడా యేసు వైపు తిరగటము ప్రారంభించారు. తమ పాపాలు విడిచిపెట్టి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు వైపు తమ పాత జీవితాన్ని, మాసిపోయిన జీవితాన్ని, శాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి రోజులు ఆ రోజులు. శిష్యులు ఎక్కడ అడుగుపెట్టినా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో దేవుని దగ్గరకు ప్రజలు మల్లుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో దేవుడి ప్రజలను ఎంతలా హింసించాలని, దేవుడి ప్రజలను ఇదిగో వారందరినీ చెయ్యవలసిన కాడికి, వారిని హింసలు పెట్టవలసిన కాడికి పెట్టాడు ఒక వ్యక్తి. పెట్టిన తర్వాత అంతటితో ఆగిపోకుండా, అంతటితో మనోడు తన పనిని ముగించకుండా ఏం చేశాడంటే, ఎదిగో ఒకానొక ప్రాంతంలో దేవుడి ప్రజలందరూ కూడా ఒక దగ్గర చోటు చేసుకున్నారు, కూడుకున్నారు. దేనికో తెలుసా? ఈ వ్యక్తి యొక్క భయమునకు. ఎందుకంటే బయటికి బైబిల్ పట్టుకొని, లేదు దేవుని సన్నిధానంలో యేసు అనే మాట వారి నోటి నుంచి వస్తేనే వారిని చంపేస్తా ఉన్నాడు. అటువంటి కఠోరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అతని భయానికి వారు ఒక యూదయ అన్నటువంటి దేశంలో వారు తల దాచుకున్నారంట. శిష్యులు, తర్వాత దేవుని యొక్క పిల్లలు అందరూ కూడా అక్కడ తలదాచుకున్నప్పుడు ఆ విషయము ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. తెలుసుకొని సరాసరిగా ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని కలిసి వారితో చెబుతున్న మాట ఏమన్నా తెలుసా? యూదయలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు, యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి నేను వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని వారి దగ్గర ఒక అధికారాన్ని పొందుకొని అక్కడి నుంచి బయలుదేరాడట. బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారు అతనికి కనిపించాడు. యేసు ప్రభువారు అతనికి కనిపించినప్పుడు అతను పలుకుతున్నటువంటి కొన్ని మాటలు ఈరోజు వాక్య ధ్యానంగా మనము తీసుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని
అడుగగా ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనేను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయనకు దేవుని యొక్క దర్శనం కనపడింది. ఆ దర్శనంలో దేవునితో ఇతను పలుకుతున్న ఒక్క మాటనే మనము ధ్యానాంశంగా తీసుకుందాం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెను? ఇదే మన వాక్య అంశం. నేను ఏమి చేయాలి? ఒక వ్యక్తిని పిలిచిన తరువాత, ఆ వ్యక్తితో వ్యక్తి వచ్చి మనతో ఏమంటాడండి? నేనేం చేయాలయ్యా, నన్ను ఎందుకు పిలిచావు అంటారా? అయితే ఈ సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ సౌలు దేవుణ్ణి అడిగిన ఒక ప్రశ్న, నేను ఏమి చేయవలెను? నేనేమి చేయవలెను? ఏమి చేయాలి మనం? సౌలు గారికి దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, ఇక నువ్వు సౌలుగా కాదు పౌలుగా ఉంటావు. నేను చెప్పిందంతయు నువ్వు చేయాలి. దేవుడు చెప్పిన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. నేనేం చేయాలి అంటే, దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభువారు తన జీవితంలో చేసిన మొదటి అద్భుతం బైబిల్ ప్రకారం ఎక్కడ చేశాడంటే, కానా అను ఊరికి యేసయ్య వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అక్కడ యేసు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఒక మాట చెప్పారు, నాన్న, ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం అయిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి విందు ప్రధాని, విందు పెద్ద వచ్చి ఎవరిని అడుగుతూ ఉన్నాడు? ఈ మరియమ్మ గారికి వచ్చేసి, అమ్మా, ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం అయిపోయింది అనగానే యేసు ప్రభువారు దగ్గరికి వచ్చి మరియమ్మ తల్లి అంటా ఉంది, బాబు, ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి ద్రాక్షరసమును ఇవ్వాలి అంటుంది. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. నా సమయమైతే ఇంకా రాలేదు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నా సమయము రాలేదు. ఆయన ఈ మాట చెప్పంగానే ఆయన తల్లి అయినటువంటి మరియా ఏమంటుందో తెలుసా? తన శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆయన మీతో చొప్పునది చేయండి. ఆయన మాట చెప్పగానే మరియమ్మ గారు ఈ యొక్క శిష్యుల కాడికి రాగానే ఆ శిష్యులందరూ కూడా అడుగుతా ఉన్నారు, అమ్మా, మేమేం చేయాలి? మేమేం చేయాలి? ఆయనైతే ఆ మాట చెప్పాడు, మేమేమైనా ద్రాక్షరసం తీసుకొని రావాలా? మేమేం చేయాలి అనగానే, మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, ఆయన మీతో ఏదైతే చెబుతాడో అది చేయండి. దేవుడు ఏం చెప్పాడు? బాబు, మీరు చెయ్యవలసింది ఏమీ లేదు. 6 రాతి బాణలలో నీళ్లు మాత్రం నింపండి, నీళ్లు మాత్రం నింపండి, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నీళ్లు మాత్రం నింపితే అద్భుతం జరుగుతుంది. ఇంతవరకు ఆ 6 రాతి బాణలలో ద్రాక్షరసం ఉన్నది. వీరు ఎప్పుడైతే నీళ్లు నింపారో ఆ ద్రాక్షరసం అంతా కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు నీళ్లు నింపారు. నీళ్లు నింపిన తరువాత దేవుడు మరలా కొత్త ద్రాక్షరసాన్ని వారికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు వింటే, దేవుడు చెప్పింది చేస్తే, నేనేం చేయాలయ్యా
ఏం చేయాలి? మొదటిగా ఏమి చేయాలి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి నేనేం చేయాలి? దేవుడి మాట, ప్రతి మాట అనుసరించి చేయాలి. దేవుని వాక్య ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుడు నీతో ఏదైతే చెబుతాడో ఆ మాటను అనుసరించి నువ్వు చెయ్యవలెను. దేవుడు తన శిష్యులతో, యేసు ప్రభువు చెప్పింది ఒకటే ఒక మాట, మీరు ఆ ఖాళీగా ఉన్నటువంటి 6 రాతి బాణలను నింపండి అన్నాడు. నింపండి అన్న తర్వాత శిష్యులు దేవుడి మాట వినకుండా వెళ్ళిపోయారా? 6 రాతి బాణలు ఎందుకులయ్యా? అక్కడ వేరే ట్రంక్ పెట్టెలు ఉన్నాయి కదా, వేరే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి కదా, అవి నింపుదామన్నారా? అవి నింపితే అద్భుతం జరగదు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాటలో దేవుని ఆత్మ ఉండి పని చేస్తూ ఉంటుంది. దేవుడి మాటకు నువ్వు లోబడితే, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు అంగీకరించి నువ్వు చెయ్యగలిగితేనే నీ జీవితంలో అద్భుతం. అంతేకాని దేవుడు ఇది చెప్పాడు, ఇలా కాదు, నేను అలా చేస్తాను, ఇలా చెప్పాడు, దేవుడు ఏది చెబితే అది మనం చేయాలి. అది కష్టమైన, నష్టమైన, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే నీతో చెప్పిన వాడు మనిషి కాదు, దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కనుక నువ్వు ఆ పని చేయాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు చేయాలి. అలా చేసినప్పుడే నీ జీవితంలో అద్భుతం. దేవుడి మాట వినకుండా, దేవుడి మాటకు లోపడకుండా, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చేస్తాను అని మొండిగా నువ్వు తిరిగితే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు జరగవు. పేతురుకు తొందర ఎక్కువ, పేతురుకు ఆతురత్వం ఎక్కువ. తొందర గ్రహింపండి. పేతురు ఎప్పుడు కూడా యేసయ్య ఏ మాట చెబితే ఆ మాటకు అడ్డుపుల్లగా మాట్లాడేవాడు. యేసయ్య ఏ మాట చెబితే ఇలా కాదు ప్రభువా, ఇలా చేద్దామని చెప్పి ఆలోచన ఇచ్చేవాడు. అటువంటి వాడు సైతము ఆ రోజు యేసయ్య చెప్పిన మాటకు లోబడ్డాడంటే అర్థమేంటో తెలుసా? ఆజ్ఞను అనుసరించి చేసినప్పుడు మాత్రమే అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆజ్ఞను అనుసరించకుండా నా మాట ప్రకారము, నా చిత్త ప్రకారము నేను చేస్తాను, నా ఇష్టం అంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. నీ జీవితంలో కార్యం జరగదు. నీ జీవితంలో కార్యం జరగాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పినది చెయ్యాలి. అక్కడ కంటిన్యూషన్ లో అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చెయ్యవలెను. దాని కంటిన్యూషన్. దేనిలో దేవుడు చెప్పిన మాటలో, దేనిలో దేవుడు చెప్పిన పనిలో, దేనిలో ఏదైతే నువ్వు చెయ్యవలెను అనేసి దేవుడు చెప్పాడో ఆ దానిలో నువ్వు ఏమీ కలపకూడదు. దానిలో నుండి ఏదియు తీసివేయకూడదు. ఏంటంట? కలుపుతే అద్భుతం జరగదు, కలుపుతే ఆశీర్వాదం ఉండదు, తీసివేస్తే అద్భుతం జరగదు, తీసివేస్తే ఆశీర్వాదం ఉండదు. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ చెప్పి, ఏదైనా మాట చెప్పి, ఇది నువ్వు చేయాలి, ఈ విధంగా నువ్వు నడవాలి, ఈ విధంగా నువ్వు ఉండాలి అని దేవుడు చెప్పిన తర్వాత ఆ మాట ప్రకారము నువ్వు చెయ్యవలెను. ఏం చేయాలి అన్న మాటకు మొదటిగా ఏం చేయాలి? దేవుని మాట అనుసరించి చెయ్యవలెను. మొదటిగా ఏం చేయాలి? దేవుడి మాటను అనుసరించి చెయ్యవలెను. రెండవదిగా ఏం చేయాలో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 4వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నువ్వు చూచిన ఎడలా వాటిని చూడనట్లు
కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా, అందరూ అన్న మాట, సహాయము చెయ్యవలెను. మొదటిగా ఏం చేయాలి? మాట అనుసరించి చెయ్యవలెను. రెండవదిగా ఏం చేయాలి? సహాయము చెయ్యవలెను. నువ్వు దారిలో పోతున్నావు, గాడిద పడిపోయింది. దారిలో పోతున్నావు, ఎద్దు పడిపోయింది. దారిలో పోతున్నావు, ఒకడు కింద పడ్డాడు. కింద పడితే ఏం చేస్తారు? చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతామా? కొంతమంది నవ్వుతూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారులేండి. కొంతమంది ఎవరైనా కింద పడితే ఈ 36 పండ్లు బయటకి ఇంత పెద్దగా తెలిసి నవ్వుతారు. ఏంటంటే వాళ్ళ కింద ఉన్నారు అని చెప్పేసి. అవునా? బైబిల్లో వాక్యం ఉంటుంది, ఎవరైనా కింద పడినప్పుడు ఏదైనా గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, వస్తువు, ఆ రోజుల్లో వాహనములు లేవు కనుక ఆ రోజుల్లో ప్రజలు ప్రయాణించుటకు వాహనం ఏంటంటే గాడిదే వాహనం. ఆ రోజు ప్రజలు భూమిని దున్నడానికి వాహనం ఏంటంటే ఎద్దులే వారి యొక్క వాహనములు. ఎద్దులు 12 అరకల ఎద్దులు దున్నుతున్నటువంటి ఎలీషాను ఏలియా అతని మీద దుప్పటి వేయంగానే ఏమయ్యాడంట? దెబ్బతో అరకలు కలిగినటువంటి ఆ ఎద్దులను విడిచి ఏలియాను వెంబడించాడు. ఆ రోజు గాడిద మీద బిలాము ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదకు నోరిచ్చాడు. ఆ రోజుల్లో ఇదిగో గాడిదలను ఉపయోగించారు, ఈ రోజుల్లో వాహనం మనం ఉపయోగిస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా నీ సహోదరుడు పడిపోతే, ఎవడైనా నీ సహోదరుడు ఆపదలో ఉంటే, ఎవడైనా నీ సహోదరుడు కష్టంలో ఉంటే చూసి వెళ్ళిపోకుండా, ఆ కష్టంలో వాడు ఉన్నప్పుడు చూసి దారి మళ్లించి తిరగకుండా, ఆ కష్టములో ఉన్నటువంటి వాడికి ఏమి చేయాలంట? సహాయము చేయాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహాయము చేయాలంట. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడి మందిరమును విడిచిపెట్టాడు. దేవుడి మందిరాన్ని విడిచిపెడితే మనకు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏం వస్తాయంటే, దేవుడి మందిరాన్ని ఒక యవనస్తుడు దేవుడి మందిరాన్ని విడిచి అనగా, ఇప్పుడు అందరూ కరెక్ట్ లైన్లోకి వచ్చేస్తారు. దేవుడి మందిరము అయినటువంటి యెరూషలేమును విడిచి యెరికోకు ప్రయాణమైపోతున్నాడంట. ఎక్కడకు? యెరికోకి ప్రయాణమైపోతున్నాడంట. దేవుడి మందిరాన్ని విడిచి యెరికోకు ప్రయాణమైపోతున్నప్పుడు ఏం జరిగింది అంటే, బాగా అనుకున్నాడు, ఇక ఈ యెరూషలేములో ఈ దేవుడి మందిరంలో మాకు దేవుడు నచ్చలా, దైవ సేవకుడు నచ్చలా, ఆ తర్వాత దైవ సేవకురాలు నచ్చలా, ఆ తర్వాత సంఘంలో క్రమములు మాకు నచ్చలా, సంఘంలో ఉన్నటువంటి పాటలు మాకు నచ్చలా, వాక్యం మాకు నచ్చలా, ఇదేం మాకు నచ్చలా, అసలు దేవుడే నాకు నచ్చలేదు అని బయలుదేరి వెళ్తున్నాడంట. వెళితే దారి మధ్యలో ఎవరు పట్టుకున్నారో తెలుసా? దొంగలు పట్టుకున్నారు. దొంగలు అనగా సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క సంబంధులు. ఈ దొంగలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని పట్టుకున్నారో, ఆ వ్యక్తిని దొంగలు పట్టుకుని బాగా కొట్టారంట. కొట్టి ఏం చేశారంట? ఇదిగో కొర ప్రాణముతో విడిచిపెట్టారట. బాగా కొట్టడం అంటే ఏంటి? ఇదిగో ఇందాక మీరందరూ చెప్పారు కదా, కొన్ని మాటలు చెప్పారు, కొన్ని ఆలోచనలు చెప్పారు, మీకు సంబంధించిన విధంగా, మీకు తెలిసిన విధంగా మీరు చెప్పారు. అవన్నీ కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఏం చేశారంట? వస్త్రములు దొంగిలించుకున్నారంట. దొంగలకు ఏం కావాలండి? డబ్బులు కావాలి. దొంగలకు ఏం కావాలండి? ఏవైనా బంగారు చైన్ కానీ, వెండి చైన్ కానీ, ఏదైనా విలువైన వస్తువులు ఉంటే అవి దొంగలు కొని వెళ్ళిపోతారు. అయితే ఈ దొంగలు ఏం చేశారంట?
వస్త్రాలు దొంగిలించారంట. ఏం దొంగిలించారు? వస్త్రాలు దొంగిలించారంట. ఈ వస్త్రాలు ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఫలములు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి వరములు, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే నీవు దేవుడి మందిరాన్ని విడుస్తావో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిని విడుస్తావో, నీలో సంభవించేది ఏంటో తెలుసా? దేవుడు నీకిచ్చినటువంటి ఆత్మ వరములు ఏవైతే ఉన్నాయో, పాటలు పాడే వరము కావచ్చు, ప్రార్థన చేసే వరము కావచ్చు, బైబిల్ చదివే వరము కావచ్చు, పరిచయం చేసే వరము కావచ్చు, మరి ఎక్సెట్రా ఎక్సెట్రా, దేవుడికి నమ్మకంగా ఉండే వరాలు కావచ్చు, ఎన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాతానుడు దొంగిలిస్తాడు. అవన్నీ కూడా దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఆత్మ ఫలములు ఏంటివో తెలుసా? చెప్పండి త్వరగా. అయితే ఆత్మ ఫలములు ఏంటివి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమైనటువంటి ఈ 9 ఫలాలను సాతానుడు నీలో నుంచి దొంగిలిస్తాడు. ఎప్పుడైతే దేవుడి మందిరాన్ని విడుస్తావో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిని విడుస్తావో, అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రేమ అన్నది ఉండదు, నీ కుటుంబంలో సంతోషం అన్నది ఉండదు, నీ కుటుంబంలో సమాధానం అన్నది ఉండదు, నీ కుటుంబంలో దయాళుత్వం అన్నది ఉండదు, నీ కుటుంబంలో మంచితనం అన్నది ఉండదు, నీ కుటుంబంలో విశ్వాసం అన్నది ఉండదు, సాత్వికం అనగా తగ్గింపు జీవితం అన్నది ఉండదు, ఆశా నిగ్రహము, ఇవి ఏవి కూడా నీ కుటుంబంలో ఉండవు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుణ్ణి, గుడిని అనగా మందిరమును మానుకున్న వాడి జీవితంలో, మందిరమును మానుకున్నటువంటి వాడి కుటుంబంలో ప్రేమ అన్నది ఉండదు. మీరు గమనించండి, మందిరాన్ని మానుకున్నటువంటి వారి కుటుంబంలో సంతోషము అన్నది ఉండదు. మందిరాన్ని మానుకున్నటువంటి వారి కుటుంబంలో సమాధానం అన్నది ఉండదు. దీర్ఘశాంతము అన్నది ఉండదు. ఎప్పుడు గొడవలే గొడవలే గొడవలే, అసమాధానమే, గొనుగుల్లే. తల్లి లేచే కొడుకు, కొడుకు లేచే తల్లి, తల్లి లేచే కూతురు, కూతురు లేచే తల్లి. ఏంటి, ఏమవుతుంది? మాకే సమాధానం లేదు, మాకే నెమ్మది లేదు, మాకే ఐక్యత లేదు. ఏముందయ్యా? కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేరు, దేవుని యొక్క 9 ఫలములు లేవు. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం ఉన్నది అక్కడ, మంచితనం అనేది ఉన్నది అక్కడ. అర్థమైందా? మంచితనం అనేది ఉండదు. సాత్వికం అంటే తగ్గింపు జీవితం ఉండదు. తగ్గింపు జీవితం లేని జీవితాల్లో ఏముండదు తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నువ్వు ఎప్పుడైతే నీలో ప్రేమను కోల్పోతావో, ఎప్పుడైతే సమాధానం కోల్పోతావో, ఎప్పుడైతే సంతోషాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే మంచితనాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే ఇదిగో కని పెంచి పాలిచ్చి పెంచినటువంటి కుటుంబాన్ని నువ్వు కాల్తనను స్టార్ట్ చేస్తావో, అప్పుడే నీ అహంకారానికి తగిన శిక్షణ దేవుడు వేస్తాడు. స్టార్ట్ అప్పుడే నీ పతనం ఆన్నే స్టార్ట్ అయింది. నీ మంచితనాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, అప్పుడే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావో, అప్పుడే నీ జీవితంలో నీ పతనానికి మొదటి మెట్టు ఎక్కేవని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. వీడు బయలుదేరాడు, నాకు మందిరం వద్దు, దైవ సేవకులు వద్దు, ఈ దేవుడే వద్దు అని బయలుదేరంగానే ఎవరు వచ్చారు? దొంగలు పట్టుకున్నారు. దొంగలు అనగా ఆర్థిక ఇబ్బందులు, దొంగలు అనగా అప్పుల బాధలు, దొంగలు అనగా భయంకరమైనటువంటి సమస్యలు, కుటుంబాన్ని బంధించి బాధించి వేధించినప్పుడు, అయ్యా నాకు తోడెవరు లేదయ్యా, సహాయం కొరకు అర్చిస్తా ఉన్నాడు.
ఆ వైపున యాజకుడు వెళ్తా ఉన్నాడు, ఆ వైపున లేవీయుడు వెళ్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా సహాయము చేసేవారు లేరు. దేవుడు అదే చెబుతా ఉన్నాడు, ఇదిగో నువ్వు దారుణ పోతున్నప్పుడు, నీ గాడిదలు పడిపోయినప్పుడు, ఇదిగో ఒకని ఎద్దులు పడిపోయినప్పుడు నీవు సహాయము చేయవాలని అంటున్నాడు. యాజకుడు వెళ్తున్నాడు, సహాయం చేయలేదు. లేవుడు వెళ్ళాడు, సహాయం చేయలేదు. కానీ ఇదిగో సమరయుడు ఆ ప్రాంతము నుంచి వెళ్ళి మంచి సమరయుడు సహాయము చేశాడు. సమరయులు అనగా అర్థం ఏంటో తెలుసా? తృణీకరించబడినవాడు. తృణీకరించబడినవాడు. గమనించు ప్రియ దేవులారా, నీవు ఎవరినైతే తృణీకరిస్తావో, ఎవరినైతే నువ్వు వద్దనుకుంటావో, ఎవరైతే నాకు వద్దు అని ఎవరినైతే తృణీకరించి అసహించుకొని, ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టి, ఇదిగో దీని వల్ల నేను వీడి అది ఇది అనేసి నువ్వు ఎవరినైతే తృణీకరిస్తావో, ఆఖరికి ఆ తృణీకరించబడిన వాడే నీకు దిక్కవుతాడు. జాగ్రత్త. హల్లెలూయా. వాక్యం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. వాడు భిక్షగాడు కానీ తృణీకరించకూడదు. వాడు కోట్యాధిపతి గాని తృణీకరించకూడదు. ఏమి లేనివాడు గాని తృణీకరించకూడదు. ఏమో ఎవడిలో దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో తెలియదు కదా. హల్లెలూయా. ఎవరిలో దేవుడు దేన్నైతే ఉంచి ఉన్నాడో తెలియదు కదా. అయితే ఈ సమరయుడు వెళ్ళి సహాయం చేశాడు. ఆఖరికి ఈ సమరయుడు ఈ యొక్క మందిరమును వద్దనుకొని, దేవుడు వద్దనుకొని పారిపోతున్న వాడిని పట్టుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడు? మరలా సంఘములోనే పూట కుల్లవానికి అనగా దైవ సేవకునికి అప్పగించి 2 దినాలను ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలు చేతికిచ్చి, అయ్యా వీడిని మరలా సాధుని పెట్టు, వీడి జీవితాన్ని మరలా సరిచేయి, వీడు తప్పిపోవటానికి వీల్లేదు. ఒక ఆత్మ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఒక ఆత్మ పడిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఒక కుటుంబం నాశనం కావడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు పడిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు అంటూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో నేను చెప్పింది నువ్వు చెయ్యవలెను. నేనేమి చేయాలి? మొదటిగా ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి. రెండవదిగా సహాయము చెయ్యవలెను. మూడవదిగా ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు శ్రమ సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయవలెను. అందుకే బైబిల్ అంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యములో భక్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నారు. ఫిలిప్పి 4:6లో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. దేని గురించి చింత చేయకుండా కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలు దేవునికి తెలియజేయవలెను. ఏం చేయాలి? నేనేం చేయాలి? మొదటిగా దేవుడు చెప్పిన మాట ప్రకారము చేయాలి. రెండవదిగా సహాయము చేయవలెను. మూడవదిగా ప్రార్థన చేయవలెను. హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఇదిగో ఏలియా బదిరి వృక్షము కింద మరణాపేక్ష గలవాడే మరణ భయముతో నిద్రిస్తూ ఉన్నప్పుడు దేవదూత ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాను తట్టి ఏలియాను లేపి దైవజనుడు ఏలియా గారితో మాట్లాడుతున్న ఒకే ఒక మాట, అయ్యా నీవు భోజనము చెయ్యుము అని చెబుతా ఉన్నాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవులారా, నీ జీవితంలో నేనేమి చేయాలి? నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట ప్రకారం నీకు చేస్తే
నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇదిగో నీవు రెండవదిగా చేయవలసిన తెలుసా, సహాయము చేయాలి. తృణీకరించబడిన వాడు కావచ్చు, వెలివేయబడిన వాడు కావచ్చు, ఎటువంటి స్థితిలో ఉన్న వాడికైనా సరే, నీ అవసరము ఎక్కడైతే ఉందో అక్కడ నీవు చేయుటకు నీకు దేవుడు ఇచ్చిన పనిని శక్తి లోపము లేకుండా నువ్వు చేసినట్లయితే నువ్వు దీవించబడతావు. రెండవదిగా సహాయం చేయలేను. మూడవదిగా ప్రార్థన చేయలేను. మనము మన హృదయాల్లో పెట్టుకొని దేవుని సన్నిధానంలో ఆయన మాట ప్రకారము మనము సహాయము చేసి, భోజనము చేసి, ఆ తరువాత ప్రార్థన చేసి మన కుటుంబాలను మనము కట్టుకుందాం. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.